అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి ఈ మాటలు మీరు చాలా శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాలి. ప్రియులారా, పౌలు ఈ యొక్క సంఘానికి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పూర్వస్థితిలో మనం ఎలా ఉన్నాము, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం మారు మనసు పొందకముందు, రక్షణ పొందుకోకముందు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో మనం తెలుసుకోకముందు, గ్రహించకముందు మనందరము కూడా పాప సంబంధమైన జీవితంలో ఉన్నాము. ఆ పాప సంబంధమైనటువంటి జీవితము ప్రియులారా మనల్ని ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరిగేటువంటి స్వేచ్ఛ ఇచ్చింది. దాన్ని మనం అనుభవించాము. అంటే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించకముందు, పాపక్షమాపణ పొందకముందు, ప్రియులారా యేసుని రక్షకునిగా అంగీకరించకముందు మనందరము కూడా ప్రియులారా మన ఇష్టానుసారంగా తిరిగాము. మన అవయవాలను ఇష్టానుసారంగా వాడాము. మన అవయవాలను సిగరెట్ కావాలితే సిగరెట్ కాల్చాము, వ్యభిచారం కావాలితే వ్యభిచారానికి వాడాము. ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు అన్నీ కూడా మనం తీర్చుకోగలిగాము. దీనికి కావలసిన ప్రతిదీ కూడా మనం పొందుకోగలిగాము, మనం అనుభవించాం ప్రియులారా. అలాంటి స్థితి కలిగినటువంటి మన జీవితము ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పూర్వము అనగా యేసుక్రీస్తు మీ జీవితంలోనికి రాకముందు, యేసుక్రీస్తుని మీరు రక్షకునిగా అంగీకరించకముందు, యేసుక్రీస్తుని వెంబడించకముందు, దేవుని సన్నిధిలో నీవు స్థాపించబడకముందు, ఆయన రక్తము చేత కడగబడకముందు, ఆయన నామములో బాప్తిసం పొందకముందు ప్రియులారా నీ ఇష్టానుసారంగా జీవించావు. నువ్వు ఏ కోరిక కావాలితే ఆ కోరికను నువ్వు చేయగలిగావు, దాన్ని అనుభవించగలిగావు. మీ అవయవాలన్నీ కూడా మీ శరీర కోరికలు తీర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు, స్వేచ్ఛగా వాటిని అనుభవించారు. అయితే ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, యేసయ్య రక్తము చేత కడగబడ్డారు, యేసయ్య గాయాలు చేత బాగు చేయబడ్డారు. ఆయన మరణ పునరుద్ధానమునకు సాదృశ్యమైనటువంటి బాప్తిసము ద్వారా మీరు నిత్యజీవం వారసులుగా, నిత్యజీవం పొందుకున్న వారుగా, పరిశుద్ధత పొందుకున్న వారుగా, నీతిమంతులుగా తీర్చబడ్డారు. గనుక మీరు నీతియుక్తమైనటువంటి కార్యాలు జరిగించడానికి మీ అవయవాలను సిద్ధం చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. మీరు ఆ అపవిత్రమైనటువంటి కార్యాలు చేయడానికి ఎంతగా మీ యొక్క దేహాలను మీ యొక్క అవయవాలను ఉపయోగించారో, అలాగునే ఈ యొక్క నీతియుక్తమైన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి మీ యొక్క దేహాలను, మీ యొక్క అవయవాలను ఉపయోగించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రియులారా, అందుకని ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. అమ్మ, ఆ ఫ్యాన్ ఆఫ్ చేసండి, చాలా డిస్టర్బెన్స్. ఆ ఫ్యాన్ ఆ వైర్ లాగి మంచిది. ప్రియులారా, అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. ఇప్పుడు మన అవయవాలు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ 19వ వచనంలో ఏమంటున్నాడు, మీరు మీ శరీరం బట్టి నేను మాట్లాడుచున్నాను కానీ ఏమనగా చూడండి, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగో అప్పగించితిరో. అంటే పూర్వము మీరు సినిమాలు చూడడానికి, సిగరెట్లు తాగడానికి, జోదం ఆడడానికి, మీరు ఇష్టానుసారంగా తిరగడానికి, మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి, ఇతరులను హింసించేటువంటి మనస్తత్వము, ఇతరులని గాయపరిచేటువంటి మనస్తత్వం, పూర్వము మీ అవయవాలను ఇలాంటి వాటికి మీరు ఎలాగ దాసులై, అంటే పాపానికి దాసులై ఎలాగ వాటికి లొంగిపోయి స్వేచ్ఛగా చేశారో
అలాగే అలాగే అంటే ఇది పరిశుద్ధత గల జీవితం కొరకు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత కలిగినటువంటి జీవితం. మీరు పాపంలో ఎంత స్వేచ్ఛగా వాటిని చెయ్యడానికి ముందుకు వెళ్ళారో అలాగనే పరిశుద్ధత కొరకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు, యేసయ్య మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలు, యేసయ్య వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు, యేసుక్రీస్తు గాయాలలో బాగు చేయబడినటువంటి బిడ్డలము, అలాగే ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి బిడ్డలము, మారు మనసు కలిగి యేసును వెంబడిస్తున్నటువంటి మన జీవితాల కొరకు ప్రియులారా దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మారు మనసు పొందిన మీరు, రక్షణ పొందుకున్న మీరు, దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి మీరు, దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా ఎదుగుతున్నటువంటి మీరు, ఎదగాలని ఆశపడుతున్నటువంటి మీరు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా ప్రియులారా? మీ అవయవాలను పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచబడినట్లు మనం ఏం చేయాలి? నీతిగా అప్పగించుకోవాలి. ప్రియులారా, నీతి అనంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. నీతి అంటే యేసుక్రీస్తు. నీతి అనంటే ప్రియులారా యేసుక్రీస్తే నీతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనము, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము ప్రియులారా నీతికి దాసులుగా చేయబడ్డాము. ఇప్పుడు నీతిమంతుణ్ణి వెంబడిస్తున్న మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము, పరిశుద్ధతలోనికి నడిపించబడుతూ ఉన్నాము. ఈ పరిశుద్ధత కొరకు నీతిని వెంబడిస్తున్నటువంటి మనము ప్రియులారా ఏం చేయాలంట? మన అవయవాలన్నిటినీ కూడా యేసుక్రీస్తుని మహిమపరచడానికి, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి, ఆ నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మహిమపరచడానికి ప్రియులారా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ నీతిమంతుని ఇచ్చినటువంటి ఆ రక్షణ, ఆ పరిశుద్ధత, ఆ నీతియుక్తమైనటువంటి జీవితం, ఆ పరలోక జీవితం కొరకు ప్రియులారా మనము మన అవయవాల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధతలో ఎలా ఉంచుకోవాలి? బలవంతంగా కాదండి. నువ్వు పూర్వము అపవిత్రమైనటువంటి కార్యాలు చేయడానికి ఎంత స్వేచ్ఛగా నీ అవయవాల్ని వాడావో అంతే స్వేచ్ఛగా దేవుని పని కొరకు వాడాలి, దేవుని మహిమ కొరకు వాడాలి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఎదుట అపవిత్రులుగా ఉండకుండా ప్రియులారా మనము నిలబడడానికి, ప్రియులారా మనము అపవిత్రత చెయ్యడానికి చోటివ్వకుండా దైవ కార్యక్రమాల కొరకు మన అవయవాలను దేవునికి అప్పగించాలి. నీతిమంతుడైన యేసయ్యకు మన యొక్క జీవితాన్ని, మన అవయవాలను అప్పగించాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? మనము అపవిత్రమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, రే ఇప్పుడు నువ్వు దేవుని పిల్లవాడు గనక అపవిత్రమైన కార్యం చేయడానికి వీల్లేదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఎందుకు మనం ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి? ఎందుకు ఆ నీతిని మనం కలిగి ఉండాలంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప మరొక విధానం ఏమీ లేదు. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదామండి. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం చూడ. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడంట? నేను పరిశుద్ధుడిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన చూపులో కానీ, తలంపుల్లో కానీ,
ఆయన ప్రవర్తనలో కానీ, నడకలో కానీ, ఆయన ఆలోచనలో కానీ, మాటల్లో కానీ ఎక్కడ కూడా కలంకం లేనివాడు. ఆయన అపవిత్రత లేనివాడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని అంటే ప్రియులారా ప్రత్యేకమైన వాడు అని అర్థము. పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు మన దేవుడు. ఆయన పరిశుద్ధుడు అంట. కనుక ఆయన పరిశుద్ధుడు గనక మన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు. ప్రియులారా మీ తండ్రి గొప్ప ఆస్తిని సంపాదించి నీ కొరకు పెట్టాడు. మీ తండ్రి ఆశ నీ మీద ఎలా ఉంటుందో తెలుసా? పిల్లల మీద. నా పిల్లలు కూడా దీన్ని పాడు చేయకుండా ఇంకా ఎక్కువ ఆస్తిని చేసుకోవాలి, జాగ్రత్తగా నా పిల్లలు చూసుకోవాలి అనుకుంటారు. తప్పు అందులో చెప్పండి? తప్పు కాదు. నీవు తండ్రి సంపాదించిన ఆస్తిని ప్రియులారా నీవు నీ యొక్క ఇష్టానికి ఖర్చు పెట్టి నీ ఇష్టానికి దాన్ని పాడు చేస్తూ ఉంటుంటే ఏ తండ్రి సంతోషపడతాడు? నా పిల్లలు నాకంటే బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు తప్ప నా పిల్లలు నాకంటే చండాలంగా తయారవ్వాలి అనే కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఉండరు ప్రియులారా. తల్లిదండ్రులు ఎప్పుడు మనం బాగుపడాలని చెప్తారు ఒక మాట, మనం 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 సుఖపడాలని చెప్తారు, భవిష్యత్తులో మనం బాగా బ్రతకాలనే తల్లిదండ్రుల యొక్క ఆశ. అందుకనే ఒక్కొక్కసారి మనం త్రోవ తప్పిపోతున్నప్పుడు, మనము పాడైపోయేటువంటి విషయాల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు వారు గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, అవసరమైతే కొడతారు. దాని వెనకాల ఏముందంటే ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉంది. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక దేవుడు ఎంతగా మనల్ని కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన ఉండేటువంటి పరిశుద్ధతలోనికి మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉన్న పరిశుద్ధతను, ఆయన కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను మనకి ఇస్తున్నాడు. ఇవ్వకుండా ఆయన కోరుకోలేదు. ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని ప్రియులారా మనకిచ్చాడు ఉచితంగా. అందుకనే ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఈ భూమి మీద ప్రాకే ఏది కూడా మనల్ని పరిశుద్ధపరచలేదు. ఇది చెప్తున్నాడు, నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. ఈ నేల మీద, ఈ భూమి మీద ఉండేటువంటి ఏ అపవిత్రమైన వాటి వలన మన జీవితాలు అపవిత్రపరచుకోకూడదు. ఏ పాప సంబంధమైనటువంటి వాటి ద్వారా మన జీవితాలు అపవిత్రపరచుకోకూడదు. పాపం మనల్ని పాడు చేస్తుంది, అపవిత్రపరుస్తుంది. మన అవయవాలతో పాటు మన మనస్సును, మన జీవితాన్ని, మన భవిష్యత్తును కూడా పాపం నాశనం చేస్తూ ఉంటుంది. అందుకేనేమంటున్నాడు, వాటి జోలికి మీరు వెళ్ళకూడదు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండునట్లు చూచుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే మనల్ని మనం ప్రత్యేకంగా బ్రతకడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కనుక మనము ఈ లోకంలో ప్రత్యేకంగా బ్రతకడానికి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవకాశాలు ఉండవంటే అవకాశాలు బోల్డ్ ఉంటాయి, పాడైపోవడానికి అవకాశాలు ఉండవంటే బోల్డ్ అన్ని అవకాశాలు పాడైపోవడానికి ఉంటాయి. కానీ బాగుపడమని దేవుడు చెప్తున్నాడు. బాగుపడినట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోండి. ప్రియులారా, ఏ వ్యక్తిని ఎవరు బాగు చేయలేరు. ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి బాగు చేయలేడు. వ్యక్తులను బాగు చేసేటువంటి దేవుడు చెప్తున్నాడు. ఒకని ప్రవర్తన యెహోవావలనే సరి చేయబడుతుంది, దేవుని వలన ఒక ప్రవర్తన సరి చేయబడుతుంది. నీ ప్రవర్తన దేవునికి అప్పగించుకోగలిగితే ప్రియులారా, ఆ ప్రవర్తనను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, పరిశుద్ధత అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధత అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడడం. అందరూ చేసినట్లుగా అందరూ లోకంలో ఎంజాయ్ చేస్తారు, కానీ మనం దేవుళ్ళో ఎంజాయ్ చేస్తాం. అందరూ వారి యొక్క అవయవాలను ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి ఇస్తారు, కానీ మన అవయవాలను దేవునికి ఇస్తూ ఉన్నాము ప్రియులారా. అందుకు మనకు వచ్చేటువంటి లాభం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. దేవుని ఉన్నతమైన పరలోకము, ఆయన నిత్య జీవము.
నిత్య జీవము ఆ ప్రత్యేకమైన పరిశుద్ధమైన నీతియుక్తమైన జీవితం ద్వారా దేవుడు ఉన్నతమైనటువంటి పరలోకాన్ని, ఆ పరలోక ఆశీర్వాదాలను ఈ భూమి మీద దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. లేవి కాండం 20వ అధ్యాయము 26వ వచనం. లేవి కాండం 20వ మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. చూడండి, యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మలను వేరుపరచితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచి వేరుపరచారంట? అన్యజనులలో నుంచి వేరుపరచాడు. ఎందుకు? దేవుని పిల్లలుగా పరిశుద్ధపరచబడిన జనాంగంగా నీవు నేను ఉండాలని ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంలోనికి తీసుకొచ్చాడు. వేరుపరచడం అనేటువంటి మాట అక్కడండి. టు బి సపరేటెడ్. మనమందరం ఒక ప్రత్యేకమైన జీవితంలో జీవించాలనేటువంటిది దేవుని యొక్క కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనల్ని ప్రత్యేక వేరుపరిచాడంట. యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు ఈ లోకంలో నుంచి, అన్యజనుల నుంచి మనల్ని ఏం చేశాడంట? వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. అంటే పవిత్రపరిచాడు, పవిత్రపరిచాడు. కనుక పరిశుద్ధత అంటే ప్రియులారా, దేవుని చేత పరిశుద్ధపరచబడి ప్రత్యేకింపబడిన జీవితము. అంటే ఈ లోకానికి వేరై బ్రతకడమే పరిశుద్ధమైన జీవితం అనంటే. ఈ లోకంలో ఉన్న వాటితో ఏకీభవించకుండా దేవుని వాక్యముతో, దేవుని మాటలతో ప్రార్థన జీవితం కలిగి ప్రియులారా, మన పాపానికి దూరంగా ఉండడానికి ప్రియులారా, మనము ప్రతిదినము సాధన చేసే జీవితం ఏదైతే ఉన్నదో అది పరిశుద్ధతను కాపాడుకునేటువంటి జీవితము. పరిశుద్ధతను ప్రియులారా పరిశుద్ధత కొరకు సాధన చేసేటువంటి జీవితము. కనుక దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు. ఎక్కడి నుంచి అంటే లోకంలో నుంచి, పాపంలో నుంచి, నరకంలో నుంచి పరిశుద్ధమైన జీవితం కొరకు, దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, పరలోక జీవితం కొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకించాడు, ప్రత్యేకపరచాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి? దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి జీవితం. అది ప్రత్యేకంగానే ఉండాలి. Thank you for watching.